కొన్ని సినిమాల నుంచి కూడా పూరి జగన్నాథ్ అసలు మంచి ప్లాట్ తీసుకోవట్లా. ఇస్మార్ట్ శంకర్ పక్కన పెడితే అంతకు ముందు కానీ ప్లాట్ బాగోట్లా. ఇందులో ప్లాట్ బాగుంది. లైగర్ కంటే అది ఎన్నో రెట్లు ప్లాట్ చాలా బెటర్ గా ఉంది. బట్ దాని ఎగ్జిక్యూషన్ విషయంలో ఫెయిల్ అయ్యాడు. సో పాజిటివ్స్ కి వచ్చేసరికి మంచి ప్లాట్ తీసుకున్నాడు. రామ్ పోతినేని ఎనర్జీ అసలు బీభత్సంగా ఫస్ట్ పార్ట్ లో ఎట్లా అయితే ఉంటుందో ఇందులో కూడా అంతే అద్భుతంగా క్యారీ చేశాడు. మణి శర్మ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ పార్ట్ లాగా ఇందులో కూడా చాలా బాగుంది. ఫైట్స్ అని బాగా కంపోజ్ చేశారు. ఫైట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంటే ఓవర్ ద బోర్డ్ వెళ్ళినా కూడా పర్వాలేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఓకే, గుడ్, అమ్మయ్య, పూరి జగన్నాథ్ ఏదో మొత్తానికి తెలుసుకున్నాడయ్యా తప్పు అనే పరిస్థితి జరిగింది. ఇవన్నీ పాజిటివ్స్. అయితే సెకండ్ హాఫ్ నుంచి వ్యవహారం మార్చేశాడు. ఏదైతే మంచి ప్లాట్ తీసుకున్నాడని చెప్తున్నానో దానికి సరైన డ్రామా కనెక్ట్ లేదు, ఎమోషనల్ కనెక్ట్ లేదు. అంటే ఆ డ్రామా వర్క్ అవ్వాల. మనకు ఆ డ్రామా పెద్దగా మదర్ సెంటిమెంట్ కైండ్ ఆఫ్ థింగ్, అది పెద్దగా వర్కౌట్ అవ్వాల. అదే మంచి ప్లాట్ ని బ్యాడ్ ఎగ్జిక్యూషన్ చేసినట్టు లెక్క. మనం కనెక్ట్ అవ్వలేదు కాబట్టి. అట్లాగే ఈ డ్రామాటిక్ ఎమోషనల్ సీన్స్ అన్ని కూడా కొంచెం ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. అండ్ ఓవరాల్ గా మూవీ బాగా లెంతీగా అనిపిస్తుంది. మొత్తం మూవీ అయిపోయిన తర్వాత బాగా లెంతీగా అనిపించింది. అసలు ఆలీ ట్రాక్ ఎందుకు పెట్టాడో అర్థం కాల. బూతులు యూజ్ చేసి చాలా క్రింజ్ సీన్స్ అవన్నీ. చాలా బుల్షిట్. అది అసలు ట్రిమ్ చేసేయచ్చు. అంటే బూతులు వాడినా కూడా అక్కడక్కడ నవ్వు తెప్పించగలగాలి కదా. అసలు ఇది ఈ ట్రాక్ ఎంచుకున్నందుకు నవ్వుకుంటాం మనం. అంత వరస్ట్ గా ఉంది. సంజయ్ దత్ బాగా మంచి చాయిసే గానీ డబ్బింగ్ సరిగ్గా ఇవ్వలేదు సంజయ్ దత్ క్యారెక్టర్ కి. సో ఓవరాల్ గా ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇది అసలు ఏమీ లేదనే చెప్పుకోవాలి. ఫస్ట్ పార్ట్ మీన్ స్మార్ట్ శంకర్ సినిమా చాలా బాగుంది దీంతో పోలిస్తే. డబుల్ స్మార్ట్ ఓకే ఓకేగా ఉంది తప్ప నా పర్సనల్ చాయిస్ నాట్ రికమెండెడ్ ఫిల్మ్. సో బాగా బోర్ కొడుతుంది, వీకెండ్ ఏమి మూవీస్ లేవు అనుకుంటే తప్ప. అంటే మరి ఈ రోజు ఆఫ్టర్నూన్ ఆయి మూవీ ప్రీమియర్స్ కి వెళ్తున్నాను నేను. మేబీ అది కూడా చూసిన తర్వాత మనం డిసైడ్ చేయగలుగుతాం. ప్రస్తుతానికి అయితే మిస్టర్ బచ్చన్ మరీ బ్యాడ్ గా ఉంది. ఇది ఓకే 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 ఇష్ గా కాస్త దాంతో పోల్చుకుంటే కాస్త కన్విన్సింగ్ గా ఉంది. బట్ ఆయి చూసిన తర్వాత మనం మూడిట్లో ఏది బెటర్ ఈ వీకెండ్ కని అయితే మనం ఫిక్స్ అవుదాము. బట్ ఓవరాల్ గా ఈ మూవీ పర్టికులర్ గా కన్సిడర్ చేసుకుంటే నాట్ రికమెండెడ్.